సింహాచలం భక్తులను వదలటం లేదు పోలీసులు. సింహాచల దేవస్థానం పులిహోరలో నత్త కనిపించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భక్తులు. తప్పుడు ప్రచారం అంటూ భక్తులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. దీంతో భక్తులపై పిఎస్లో కేసు నమోదైంది. అసలు నత్త ఎలా వచ్చింది, కారణం ఏంటి, నిర్లక్ష్యం ఎవరిది అనే దానిపై విచారణ వదిలేసి భక్తులపై కేసు పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సింహాచలం ప్రసాదంలో నత్త పడిందన్న భక్తులపై కేసు పెట్టడం సరికాదన్నారు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్. కేసులతో భక్తులను ఎంతకాలం భయపెడతారని ప్రశ్నించారు. ఆలయాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉండాలంటున్న మజ్జి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సింహాచలం దేవస్థానంపై పులిహారలో నత్త పడిందని చెప్పిన భక్తులపైనే తిరిగి కూటమి ప్రభుత్వం కేసులు పెట్టించింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్, అలాగే భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే జరిగిన తప్పులను పైకి తెస్తున్నారో వారి మీద తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. సింహాచలంలో జరిగిన సంఘటన ఏ విధంగా చూస్తారు మీరు? మీకు ప్రభుత్వ వైఫల్యాలు ఎవరైతే ఎత్తి చూపుతున్నారో, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా దేవాలయాల మీద జరిగిన సంఘటనలు అనేక సంఘటనలు మీరు తీసుకుంటే సింహాచలం దేవస్థానంలో చందనోత్సవంలో జరిగిన మృతులు కానీ, దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి కూడా ఇప్పుడు వచ్చేమి మనకు తెలియదు. అలాగే నిన్నటి ప్రసాదం రోజున భక్తులు వచ్చి వాళ్ళు మనోభావాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఇక్కడ జరుగుతున్న ప్రసాదంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నత్త వచ్చిందని చెప్తే దీన్ని తిరిగి భక్తుల మీద కేసులు పెట్టడాన్ని, అంటే భక్తుల తాలూకా ఏదైతే వాళ్ళ ఆలోచనలు కానీ లేదు ఈ ప్రాంత మనోభావాలను కానీ ఈ ప్రభుత్వం గౌరవించే పరిస్థితిలో లేదు. కేవలం ఎవరైతే ఈ ప్రభుత్వం మీద సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికల ద్వారా మీడియా ద్వారా ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి కేవలం వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే పరిస్థితి చేస్తున్నారో తప్ప ప్రభుత్వ ప్రజల తాలూకా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని చేద్దామని ఆలోచనలు చేయటం లేదు. ఇది మంచి దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం కేవలం హైందవ ధర్మం, సనాతన ధర్మం అని చెప్పడమే తప్ప, మాటలు చెప్తున్నారు తప్ప, ఈ ప్రభుత్వంలోని పెద్దలు తప్ప దాన్ని ఆచరణలో చూపటం లేదనడానికి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఎలాంటి పొరపాట్లు చేసినా మీరు మాకు భావస్వేచ్ఛ లేదు, రాజ్యాంగం మేము హక్కులు కాలు రాస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలించట్లేదు అనడానికి ఇదొక నిదర్శనం ఇలాంటిది. అంతేగాని ఎవరైనా భక్తులు తెలియజేస్తే మీరు వచ్చి భక్తుల మీదే మీరే చేశారని అంటే ఇంక రేపు ఇంకా దానికి సమాధానం ఏముంటుంది? ఇంకా మీరు భక్తుల ద్వారా భక్తుల మనోభావాలు తెలుసుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని అలాంటి ఎవరైతే ఇలాంటి పొరపాట్లు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని మరొకసారి పునరావృతం కాకుండా చేస్తామని చెప్పి భక్తులకు భరోసా కల్పించాలా. అలాంటి భక్తులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ తిరిగి భక్తుల మీద కేసులు పెట్టే కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టే ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకే సుమారు 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉండడానికి కారణం కూడా అదే. కేవలం ఇది మాటల ప్రభుత్వం తప్ప ఇది చేతల ప్రభుత్వం కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. సింహాచలం ప్రసాదంలో నత్తపడిన విషయంపై భక్తుల మీద తిరిగి తప్పుడు కేసులు పెట్టారని, భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని, చేసిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవాలని, అలా కాకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా నపలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.